హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ అయిపోతున్నాను. చాలామంది ఈ పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, శాతాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, ఈ మూడిట్లో చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డిఫరెంట్ వే ఆఫ్ క్వశ్చనింగ్స్ ఉంటాయి. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు కొన్నిసార్లు అర్థం కాదు. మనకు ఉండేదేమో ఒకటే ఫార్ములా, దీని మీద మళ్ళీ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కడెక్కడికో క్యాలిక్యులేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకు ఉండే ఈ ఒకే ఒక్క ఫార్ములా మీద A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే ఈ ఫార్ములా యూస్ చేసుకుంటూ మనకుండే ఆల్ ద మోడల్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా అర్థం చేసుకుంటాం, షార్ట్ కట్స్ వాడాల్సిన అవసరం లేకుండా మన సింపుల్ లాజికల్ థింకింగ్తో ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా సాల్వ్ చేస్తాం అన్నది 1 by 1 డిస్కస్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా ఒక ప్రాబ్లం తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీంట్లో A స్టాండ్స్ ఫర్ అమౌంట్ అనే అర్థం. అంటే మనం తీసుకున్న అప్పు అయిన వడ్డీ, ఇవి రెండు కలిపితే ఎంత అవుతుందో అది క్యాలిక్యులేట్ చేస్తుంది. కొన్నిసార్లు క్వశ్చన్లో ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే ఈ ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వచ్చిన అమౌంట్ కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది, లేదంటే నన్ ఆఫ్ దీస్ అని ఉంటుంది. అంటే కనపడకపోతే నన్ ఆఫ్ దీస్ పెడుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ₹5,000 ఫర్ 2 years అట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఎంత ఇంట్రెస్ట్ పడింది అని. చాలా మంది ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది క్లియర్ గా చూస్తే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ₹5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% పర్ యానం అన్నారు కాబట్టి యాస్టీస్ గా అలాగే తీసుకుంటున్నాను, కాంపౌండెడ్ యాన్యువల్లీ కాబట్టి n ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను. n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అర్థం, నంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు. ఎందుకు ఇక్కడ టర్మ్ అనే పదం వాడుతున్నాను ఇంతకు ముందు కూడా వచ్చిన ప్రతిసారి చెప్పాను. ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఉంది, ఇక్కడ 2 years ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 years అని తీసుకుంటాం. అలా కాకుండా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని కనుక ఇచ్చి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అవుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 10% అయితే హాఫ్ ఇయర్ కి 5% అవుతుంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ టోటల్ గా 4 అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇలా చేయడం వల్ల మీకు టోటల్ ఆన్సర్ మారిపోతుంది. ఒకవేళ మనం అబ్జర్వ్ చేయకపోతే మనకి రావాల్సిన ఆన్సర్ ఒకటి, అక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఒకటి అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో P ఎంత ₹5,000, బ్రాకెట్ లో 1 ప్లస్ R ఎంత 10 by 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో ఏమవుతుంది ఇది ₹5,000. ఇది క్యాన్సల్ చేస్తే 10 1 జార్ 10 10 జార్ పోతుంది. ఇది 1/10 మిగిలింది. ఇది కొంచెం సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 1/10 పక్కకి వేసుకుంటున్నా, 1 ప్లస్ 1/10 సింప్లిఫై చేస్తే 11/10 అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం మీరు మైండ్ లో చేయగలిగితే కొన్ని 2-3 స్టెప్స్ మనకి సేవ్ అయిపోతే దానివల్ల టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు దీని ఏమని రాయొచ్చు, 11/10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో చూడండి ఇక్కడ ఏమవుతుందో 5,000 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్ అంటే 11 ఇంటూ 11/10 ఇంటూ 10 కదా, రెండింటికి స్క్వేర్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి పైన 2 zeros ఈ 100 తో క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి 50 ఇంటూ 121 మిగిలింది. సో 121 పక్కకి తీసుకొని 5 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 5 2 జార్ 605 వస్తుంది. సో 6050. ఇది ఏంటి 6050 అనేది తిరిగి కట్టాల్సిన మొత్తం డబ్బులు. బట్ వాళ్ళు ఇక్కడ కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమంటున్నారు. మన కర్మ ఏంటంటే కొన్నిసార్లు ఇదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుంది. మనకి క్యాలిక్యులేషన్ ఇది వచ్చింది కాబట్టి ఏమీ ఆలోచించకుండా పెట్టేస్తారు. సో జస్ట్ మనం అంతా చేసి మనం వాళ్ళు అడుగుతున్న విషయం పట్టించుకోకపోతే కొన్నిసార్లు ఇట్లా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు 6050 కనపడలేదని చెప్పుకొని కాన్ఫిడెంట్ గా నన్ ఆఫ్ దీస్ పెడతా ఉంటారు కొంతమంది. బీ క్లియర్, వాళ్ళు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎట్లా తెలుస్తుంది, మనకి వచ్చిన టోటల్ అమౌంట్ 6050 మైనస్ ₹5,000. ఏంటి ₹5,000 మనం తీసుకున్న అప్పు.
సో ఏమవుతుంది ఓవరాల్ గా 1050 అనేది ఆ వ్యక్తికి 2 సంవత్సరాలకి పడిన ఇంట్రెస్ట్ అమౌంట్. సో ఇది మనకి కావాల్సిన ఆప్షన్ లేదా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళు అడిగింది ఏంటి, ఫైండ్ ద అమౌంట్ అంటే 6050 అవుతుంది, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1050 అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లం లో మీరు ఫార్ములా చూస్తే ఏ అంటే అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎస్ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 4 డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ 4గిట్లో ఏవో ఒక 3 ఇస్తారని చెప్పాను, మనం మిస్ అయింది కనుక్కుంటాం. ఇక్కడ కూడా ఈ 4గిట్లో ఖచ్చితంగా మనం ఎనీ 3 డెఫినెట్ గా క్వశ్చన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిస్ అయిన దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం చూస్తే కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కనబడుతుంది, ఎన్ కనబడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇవి 3 కనపడుతున్నాయి. వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు అంటే ఏ కనుక్కొని దాని నుంచి మనం ఇది కనుక్కున్నాం. సో ఇలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే ప్రాబ్లం లో మీరు చాలా చిన్న విషయాన్ని పట్టించుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ ప్లేస్ లో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లో ఇచ్చారనుకోండి, మీరు ఇది గమనించకపోతే ఇది ఎక్కడో లాస్ట్ లో ప్రాబ్లం ఫినిష్ అయ్యే చోట ఉంటది. క్వశ్చన్ మార్క్ కి ముందు కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ పూర్తిగా చదవాలి, బాగా మైండ్ లో పెట్టుకోవాల్సింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చాలా ఈజీగా తప్పులు పోతాయి పూర్తిగా చదవకపోతే. ఎక్కడ అబ్జర్వ్ చేయం మనము ఈ కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కరెక్ట్ గా పూర్తిగా చదవకుండా క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. దీనివల్ల క్యాలిక్యులేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? ఇప్పుడు చూడండి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ సంవత్సరానికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 5% అవుతుంది పర్ హాఫ్ ఇయర్. అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుంది, 4 అవుతుంది. మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, 6050 వచ్చింది కదా, ఇది మైండ్ లో పెట్టుకుందాం. ఇదంతా రబ్ చేస్తున్నాను నేను. మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే 6050 వచ్చింది, 1050 అనేది ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఇలా ఫాలో అయితే ఒక్కసారి చూద్దాం మనం ఎట్లా, అసలు దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 5000, 1 + 5/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 రాస్తున్నాను. ఎందుకు R4 అయింది, సారీ R5 ఎందుకు అయింది, ఇయర్ కి 10% కాబట్టి హాఫ్ ఇయర్ కి 5% అవుతుంది. ఎందుకు N4 అయింది, 2 ఇయర్స్ లో హాఫ్ ఇయర్స్ 4 ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ 5000, ఇది చూడండి 5 1 = 5 20 = సో 1 + 1/20 పక్కన సింప్లిఫై చేస్తే 21/20 అవుతుంది. సో 21/20 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 5000 into 21/20, 21/20, 21/20, 21/20 పెద్దగా వచ్చింది. క్యాలిక్యులేషన్స్ పెద్దగా ఉన్నాయని మీరు భయపడి ఇది కాదేమో మనం ఒరిజినల్గా చేయాలేమో అనుకుంటే మాత్రం మనం తప్పు చేసినట్టే. క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నా వేరే ఆప్షన్ లేదు, చేయాల్సిందే. మనకి ఇక్కడ ఉన్న 3 zeros ఇట్లా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి, 5 into 441 into 441 హోల్ డివైడెడ్ బై 20 into 2 into 2 into 2. సో ఏమొస్తుంది మనకి, 160 వస్తుంది. సో డెఫినెట్ గా ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 6050 కంటే ఎక్కువ నంబరే వస్తుంది. ఖచ్చితంగా 6050 అయితే రాదు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలా చాలా కేర్ఫుల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అని మనకి తగిలితే అసలు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాల్సింది, తీసుకున్న అప్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అండ్ దెన్ వాళ్ళు కాంపౌండింగ్ యాన్యువల్లీనా, హాఫ్ ఇయర్లీనా, క్వార్టర్లీనా, ఎవ్రీ 4 monthsకి ఒకసారా, ఇది ఖచ్చితంగా పెట్టుకొని దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మారుతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా చేయాల్సింది. ఇక్కడ దయచేసి ఎలాంటి షార్ట్ కట్స్ ఫాలో అవ్వడము కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిందే, వాళ్ళు అడుగుతున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చేయాల్సిందే. సో ఇది నేను ఇప్పుడు చెప్పింది డైరెక్ట్ ప్రాబ్లం. జస్ట్ ఫార్ములా అప్లై చేస్తే మనం క్యాలిక్యులేట్ చేయగలిగింది. ఆ ఫార్ములా అప్లై చేయడంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లేదా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఇవి. నా కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మోడల్స్ అన్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. క్లియర్గా లాజికల్గా మనం ఎలా ఆలోచిస్తాం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్.
ఆన్ వాట్ సమ్ అంటే తీసుకున్న ఎంత అప్పు మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 252 రూపీస్ అవుతుంది. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీతో 2 సంవత్సరాలకి. అంటే ఎంత అమౌంట్ మీద ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నారు. సో మనకి డైరెక్ట్ గా అమౌంట్ వస్తుంది అంటే డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసేస్తాం, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు అడుగుతుంది 252 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే, టోటల్ అమౌంట్ కాదు. సో ఎంత సమ్ మీద అంటే ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనకి ఈ ఇంట్రెస్ట్ వస్తుంది ఫర్ 2 years at 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇక్కడ కూడా జస్ట్ నేను పి తెలీదు, పి అనే పెట్టుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అండ్ ఎన్ 2 years. ఎందుకు 2 years లేదా 2 terms ఎందుకు? 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు కాబట్టి చేంజ్ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో చాలా మంది ఇక్కడ 252 తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు, తప్పది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. A ఈక్వల్ టు P తెలీదు, P ఎలాగే పెడుతున్నాను. 1 ప్లస్ ఆర్ బై 100 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో ఇప్పుడు ఏమవుతుంది? P ఆఫ్, జాగ్రత్తగా చూడండి, ఇది సింప్లిఫై చేస్తే 1 1 జార్ 1 10 జార్, ఇందాక చెప్పింది 1 ప్లస్ 1/10 అనేది 11/10 అవుతుంది. 11/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A. ఒకసారి చూడండి, ఇది P 121/100. సో ఇది వచ్చేసి A. A అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ అమౌంట్? అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇవి రెండు కలిపితేనే కదా అమౌంట్ అంటాం మనం. అంటే మనం తీసుకున్న అప్పు అయిన బట్టి ఇవి రెండు కలిపితే అమౌంట్ అంటాం. సో ఇక్కడ P ఆఫ్ 121/100 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చారు 252 అని. సో 252 ఇక్కడ రాసుకుంటాను, ఈ P అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తారు. సో ఏమవుతుంది? ఇది 121p/100 మైనస్ P అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమైంది చూడండి, 121p మైనస్ 100p హోల్ డివైడెడ్ బై 100. సో 252 ఇక్కడ రాసుకుంటున్నాను. ఇది చూడండి, జస్ట్ ఎల్సిఎం చేస్తే 121p మైనస్ 100p డివైడెడ్ బై 100 అని రాసుకున్నాను. ఈ 100 ఇటువైపు పంపిద్దాం. 252 ఈక్వల్ టు ఏమైంది? 21p అయింది. 21p అయింది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? P ఈక్వల్ టు 252/21. సో వాట్ ఈస్ దట్? మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇది 252ని 21తో డివైడ్ చేస్తే సో 42 అవుతుంది. 2 జార్ 42 అవుతుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? 1200 రూపీస్ అనేది ఆ వ్యక్తి తీసుకున్న అప్పు. అదే మనం కనుక్కోవాల్సిన వాల్యూ. క్యాలిక్యులేషన్ చాలా పెద్దగా కనపడుతుందేమో కానీ మీకు కరెక్ట్ ఐడియా పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే 30 to 40 seconds లో ఈ ఎంటైర్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. మీకు డీటెయిల్గా అర్థం కావడం కోసం నేను స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చాను. సో మీరు క్లియర్గా ఆలోచించగలిగితే షార్ట్ కట్స్ కంటే ద బెస్ట్ వే ఇది. సో ఇలాంటి కోర్సెస్ మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న క్లారిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ ఫర్ 2 years at 5% per annum compounded annually. మెన్షన్ చెయ్యకపోతే కాంపౌండెడ్ యాన్యువల్లీ లాగానే తీసుకుంటాం. ఈజ్ 164 రూపీస్. దెన్ ఫైండ్ ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత అవుతుంది, సేమ్ సమ్ మీద సేమ్ టైంకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చాలా మంది సిస్టమాటిక్ గా ఆలోచిస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ తో అసలు తీసుకున్న అప్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కరెక్ట్ మెథడ్ కూడా, కానీ ఇది షార్ట్ కట్ అని చెప్పట్లేదు, కానీ కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను చిన్న టేబుల్ లాగా రాస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సపోజ్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఒకటి అప్పు తీసుకున్నాడు అనుకుందాం. మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నాను నేను. 10% అంటే ఫస్ట్ ఇయర్ 10% పడుతుంది, సెకండ్ ఇయర్ 10% పడుతుంది, థర్డ్ ఇయర్ కూడా 10% పడుతుంది. దీంట్లో తేడా ఏం లేదు. 3 ఏళ్ళకి ఎంత అయింది? 3 × 10 30% అయిందని చెప్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ 10% పడుతుంది,
సెకండ్ ఇయర్ 10% ప్లస్ 10% ఆఫ్ 10%, అంటే అంతకు ముందు 10% యాడ్ అయింటుంది కదా, అంటే 1%. ఇది అర్థం చేసుకోవాలి మీరు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మళ్ళీ ఈ 1% ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీని కూడా కలుపుకొని మళ్ళీ దాని మీద వేస్తారు కాబట్టి దాని మీద 10%, అంటే ఈ 10% అనేది అసలుకి కలిసిపోయి ఉంటుంది, దాని మీద మళ్ళీ 10% అంటే 1% ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికీ 10%, మరి వడ్డీ ఎంత కలిసింది ఇంతకు ముందు 21% కలిసింది. ఆ 21% మీద 10% అంటే 2.1%. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా నీట్ గా ఆడుకుంటారు మీరు. ఈ డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా 3 ఇయర్స్ కి ఇది 30% అయితే ఇది వచ్చేసి ఏమవుతుంది చూడండి 33.1% అవుతుంది, అంటే 3.1% ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఇప్పుడు ఇయర్స్ పెరిగే కొద్దీ ఇట్లా పెరుగుతుంది మనకి. ఈ టేబుల్ మీరు అర్థం చేసుకుంటే 10% మైండ్ లో పెట్టుకుని అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 2 ఇయర్స్ కి 5% పర్ యానం తో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్ 5% పడింది, సెకండ్ ఇయర్ 5% ప్లస్ 5కి మళ్ళీ 5% అంటే అర్థం ఏంటి, 5కి 5% అంటే ఇది కొంచెం క్యాలిక్యులేట్ చేయాలి. 5/100 ఇంటూ 5% ఆఫ్ 5 ఏమవుతుంది 25/100 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 0.25 అవుతుంది. సో 0.25%. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఏం రాస్తాను ఇక్కడ నేను. సింపుల్ ఇంట్రెస్ట్ అనేమో ఇది 5%, ఇది 5%, అంటే 10%, టోటల్ గా 10% 2 ఇయర్స్ కి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5% ప్లస్ దీని మీద 5%, దీని మీద 5% అంటే 0.25 వచ్చింది. సో ఓవరాల్ ఇది ఎంత అవుతుంది 10.25% అవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, 10.25% అనేది 164 అయితే 10% ఎంత అవుతుంది, అదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. చాలా సింపుల్. సో ఇప్పుడు 10.25% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు 164. 10.25% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ 164. సో ఇప్పుడు మనం దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 164 ఇంటూ 10.25% అంటే డివైడెడ్ బై 100 కదా. సో ఇతరికి వెళ్తే ఏమవుతుంది 10.25 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు, మీరు ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి 10% ఆఫ్ దిస్ వన్, ఎందుకంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 164 ఇంటూ 100/10.25 ఇంటూ మళ్ళీ 10/100, ఎందుకంటే ఇటువైపు 10/100 వేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు జస్ట్ ఈ నంబర్స్ పెద్దగా కనపడుతున్నా మీకు 10 నుండి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ 160 వస్తుంది. ఇది మీరు గెస్ చేసినా ఓకే, లేదంటే క్యాలిక్యులేట్ చేసినా ఓకే. ఈ నెంబర్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ మెథడ్ ఇది. మీరు కొన్ని ఒక 2-3 సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఆన్ ద హోల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ టేబుల్. ఇలా ఇంట్రెస్ట్ మారడం వల్ల ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉండే టోటల్ ఇంట్రెస్ట్ కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉండే టోటల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్నది తెలిస్తే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, సడన్ గా ఏదో పాపులేషన్ విలేజ్ ఇలా వచ్చింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇలా ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో ఏ ఫార్ములా అయితే వాడతామో ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే దాన్ని, దీన్ని తీసుకొచ్చి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో పాపులేషన్ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు యొక్క వాల్యూ పెరగడము తగ్గడము కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి, ప్రతి సంవత్సరం దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కాన్స్టెంట్ గా ఇంత పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే షేర్స్ లో మనం అమౌంట్ పెట్టినప్పుడు అమౌంట్ కి ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది సార్, ఆ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కంటే అంటారు. సో ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే వాడతారు. సో యూ మస్ట్ బి వెరీ క్లియర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా షేర్స్ లో పెట్టే పెట్టుబడికి, గోల్డ్ వాల్యూకి, పాపులేషన్కి, అలాగే ఏదైనా ఎలక్ట్రానిక్స్, సపోజ్ మొబైల్ కొన్నామనుకోండి, మొబైల్ యొక్క వాల్యూ ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది. మనం కొన్న తర్వాత 6 నెలలకు అమ్ముతామంటే, మనం 40,000 కొన్నామంటే 40,000 రాదు, దాని వాల్యూ తగ్గుతుంది. సో ప్రతి 6 monthsకి ఒకసారి 5%, 10% తగ్గిపోతూ ఉంటుంది దాని వాల్యూ అని చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాతోనే చేస్తాము. పాపులేషన్ కానీ, గోల్డ్ కానీ, షేర్స్ కానీ,
ఎలక్ట్రానిక్స్ యొక్క వాల్యూ డిక్రీస్ కావడం కానీ ఇవన్నీ ఇదే ఫార్ములా యూస్ చేస్తాం. నౌ కమింగ్ టు దిస్ వన్, ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈస్ 1250. ఎవ్రీ ఇయర్ 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత పాపులేషన్ 2160 అవుతుంది అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లారిటీ రావాలి మీకు. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అదే దాంట్లో మనం ఏదైతే ఆల్ఫాబెట్స్ దాన్ని తీసుకుంటాం. ఇనీషియల్ గా 1250, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనప్పుడు మనం కాంపౌండెడ్ యాన్యువల్లీ లాగానే కన్సిడర్ చేస్తాం. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఎన్ తెలీదు మనకు అనుకోవాలి, బట్ ఏ ఇచ్చారు వాళ్ళే 2160 అని. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు కాబట్టి ఇయర్స్ నే మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ లాగా తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లంలో ఎన్ కనుక్కోవాలి, ఏ వాళ్ళు ఇచ్చారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పింది, మనకి ఫార్ములాలో ఉండే 4 డిఫరెంట్ క్వాంటిటీస్ లో ఎనీ 3 విల్ బి గివెన్, వీ కెన్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వన్. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఏ ఎంత ఆ చివర్లో వచ్చింది 2160, పి ఎంత 1250, 1 + r ఎంత 20/100, n ఇలాగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 21 × 25 అవుతుంది. పక్కా తీసుకుంటున్నాను 1 + 1/5 ఏమవుతుంది 6/5 అవుతుంది. అది అర్థం చేసుకోండి మీరు. సో నా 1250 హోల్ డివైడెడ్ బై 6/5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇది వచ్చేసి 2160 యాస్టీస్ గా రాసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, n కనుక్కోవాలి. సో n ఎలా కనుక్కుంటాం ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ 1250 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇతలు పంపిస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో 2160/1250 ఈక్వల్ టు 6/5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఒక్కసారి జాగ్రత్త చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చింది మనకి 216 డివైడెడ్ బై 125 వచ్చింది. మీకు నెంబర్స్ గురించి బేసిక్ ఐడియా, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 216 అనేది 6 క్యూబ్ 6/3 అవుతుంది. సో దీనేమో రాసుకోవచ్చు 6/5 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 125 అనేది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, 5 క్యూబ్ అని రాసుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. మీరు ఒక్కసారి చూస్తే రెండు చోట్ల బేసెస్ సమానంగా ఉన్నాయి. పవర్స్ ఒక చోట n ఉంది, ఇంకొక చోట 3 ఉంది. బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ n ఈక్వల్ టు 3. దాని అర్థం ఏంటి, 3 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1250 ఉండే విలేజ్ పాపులేషన్ 3 సంవత్సరాల తర్వాత 2160 అవుతుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. జనరల్గా మనం అందరము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే డబ్బులు, వడ్డీ ఇలాగా ఆలోచిస్తాం. బట్ ఇదే ఫార్ములా తీసుకెళ్లి వేరే సిచ్యువేషన్స్ ఇచ్చేటప్పటికి అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసిన ఐడియా కూడా మనకి కొన్నిసార్లు ఉండి ఉండకపోవచ్చు. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ తగిలి ఉండకపోతే ఈ ప్రాబ్లం ఎలా చేయాలో అర్థం కాదు చాలా మందికి. సో బీ క్లియర్, ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా షేర్స్ మార్కెట్ సంబంధించిందైనా, గోల్డ్కి సంబంధించిందైనా, ఎలక్ట్రానిక్ సంబంధించిన వాల్యూ డిప్రిషియేషన్ అంటాం, అంటే తగ్గుదల అంటాం, వాటికైనా మనం ఇదే వాడతాం. యూ మస్ట్ బి వెరీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. చూడండి, ఈ ప్రాబ్లం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఈ ప్రాబ్లం చూడగానే టక్కని ఫంక్ అయిపోతారు. ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాదు, ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్ చాలా పెద్దగా ఉంటుందేమో అనుకుంటారు. ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ అర్థం ఏంటి, ఒక సర్టైన్ అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 2 సంవత్సరాలకి బారు వడ్డీ, చక్ర వడ్డీ సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ₹4.50 తేడా వచ్చింది అంటున్నారు. వాట్ ఈస్ ద అమౌంట్ అంటే స్టార్టింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే తెలియని అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ₹4.50 అని తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ తో మనం ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఇంతకు ముందు ప్రాబ్లంలో నేను చెప్పింది, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ లో తేడా ఎంత ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ ఒకసారి టైం చూడండి,
2 years ఉంది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జస్ట్ చిన్న టేబుల్ లాగా రాసుకుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1, 2 అని పెడుతున్నాను. ఇట్లా రౌండ్ అప్ చేస్తున్నాను, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్ 15% అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా 15% అవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫస్ట్ ఇయర్ 15% అవుతుంది, సెకండ్ ఇయర్ 15% ప్లస్ దానికి ముందుండే 15% మీద 15%, అంటే ఏంటి 15/100 ఆఫ్ 15, అంతేనా ఇది? సో ఇది ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే 225/100 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2.25, అంటే 2.25%. సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మీరు కాన్ఫిడెంట్ గా చేస్తే పెద్దగా టైం ఏం పట్టదు. ఇది 15. సో ఓవరాల్ గా ఇదెంత అవుతుంది, 30% అవుతుంది. ఇదెంత అవుతుంది, 32.25% అవుతుంది. మీరు ఒక్కసారి చూడండి, పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 30% అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 32.25% అయింది. సో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఈ రెండింటికి, 2.25%. మరి వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ ఎంత, 4.50. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2.25% ఆఫ్ ఒరిజినల్ అమౌంట్, మనం అప్పు తీసుకున్న అమౌంట్ మీద 2.25% అనేది ₹4.50 సమానం అవుతుంది. ఎందుకైతుంది, ఈ 2.25 అనేది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మనం పర్సంటేజెస్ లో క్యాలిక్యులేట్ చేస్తే లేదా అర్థం చేసుకుంటే ఇది వచ్చేసి రూపీస్ లో తీసుకుంటే, సో అదే ఇక్కడ రాస్తున్నాను, 2.25% ఆఫ్ x ఈక్వల్ టు 4.50. మనం కనుక్కోవాల్సింది x అంటే ఏంటి, మనం తీసుకున్న అప్పు, వాళ్ళు అదే అడిగారు, ఫైండ్ ద సమ్ అని. సో ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు 4.50 ఇంటూ ఇది అవతలకి వెళ్తే 100/2.25. సో 1 జార్ 2 జార్ ఏమవుతుంది, 200 వచ్చింది. సో x ఈక్వల్ టు 200, ₹200 అప్పు తీసుకుంటే దాని మీద 15% వడ్డీతో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేస్తే రెండిటికి మధ్య తేడా ₹4.50 వస్తుంది ఈ అమౌంట్ మీద. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మోడల్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. షార్ట్ కట్స్ కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇదే ప్రాబ్లం నేను ఇంకొక వేరే నెంబర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో చూడండి, సేమ్ క్వశ్చన్, జస్ట్ డిఫరెంట్ ఆఫ్ నెంబర్స్. 2 years ఇచ్చారు, కాబట్టి ఇక్కడ 3 years ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 10% పర్ యానం ఇచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.20 రూపీస్, ₹6.20 ఇచ్చారు. ఫైండ్ ద సమ్ అన్నారు. సో ఇమ్మీడియట్ గా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1, 2, 3 అని తీసుకుంటున్నారు, ఎందుకంటే 3 years ఉన్నాయి కాబట్టి. సో 10% అంటే ఇదేమవుతుంది, 10, 10, 10, 30 అవుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10 + 1%. ఏంటి 10 + 1%? 1% అనేది ఇంట్రెస్ట్ మీద మళ్ళీ 10%. సో నౌ థర్డ్ ఇయర్ 10 ప్లస్, జాగ్రత్త చూడండి, ఈ మొత్తం ఎంత 21%, దీని మీద 10%, 21 మీద 10% అంటే 2.1 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇదంతా యాడ్ చేస్తే 33.1% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో 30% అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో 33.1% అయింది. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత, 3.1%. సో వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ ఎంత, 6.20. మీకు చూడగానే అర్థమైపోతుంది, చూడగానే ఆ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో సింపుల్ గా 3.1% ఆఫ్ x ఈక్వల్ టు 6.20 అని రాసుకుంటాం. మనం కనుక్కోవాల్సింది x కాబట్టి x ఈక్వల్ టు 6.20 ఇంటూ 100/3.1. 3.1 జార్ 3.2 జార్ పోతుంది. ఇక్కడ కూడా 200 రూపీస్ అయినా వచ్చింది. సో 200 రూపీస్ వస్తుందని కదా ప్రతి ప్రాబ్లంలో. సో ఇలా మనం డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ అమౌంట్కి ఈక్వేట్ చేస్తే మనకి కావాల్సిన సమ్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేసే మోడల్ ఇది. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మోస్ట్ టఫ్గా అందరూ ఫీల్ అయ్యే ప్రాబ్లమ్స్లో నుంచి ది బెస్ట్ 5 ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి డిస్కస్ చేశాను. హోప్ అందరికీ క్లియర్గా అర్థమై అనుకుంటాను. ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఈ మోడల్స్ కనుక మీరు క్లియర్గా కాన్ఫిడెంట్గా చేయగలిగితే
మిగిలిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మీరు కాన్ఫిడెంట్గా చేయగలరు. సో గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా ఈ పాపులేషన్ మీద, గోల్డ్ వాల్యూ ఇంక్రీస్ మీద, షేర్ మార్కెట్ ఇంక్రీస్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. సో షార్ట్ కట్స్ కంటే కూడా మనం ఫార్ములా ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నామనే దాని మీదే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి. హోప్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.